పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ సిహెచ్ శ్రీలక్ష్మి. నేను ప్రధాన శాస్త్రవేత్త ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నెల్లూరులో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం ఇవాళ ఎడగారు సాగుకు అనుకూలమైన రకాల గురించి చర్చించుకుందాము. ఇప్పుడు చూసినట్లయితే రకాలు ముఖ్యంగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2009 సంవత్సరంలో విడుదలైనటువంటి నెల్లూరు మషూరి అనేది ముఖ్యంగా ఈ ఎడగారు మళ్ళీ రబీ 2 కాలాలకి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించి తయారు చేయడం జరిగింది. ఇది స్వల్పకాలిక రకమే కాకుండా రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు రాదు. ఈ ఎండాకాలంలో వేసినప్పుడు ఉన్న చౌడుకు కానీ తట్టుకోవడం వల్ల కానివ్వండి, కొంచెం ఎరువులు ఎక్కువైనా కూడా నిలబడుకొని ఉండడం కానివ్వండి, పైరు పడిపోకుండా కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండడంతో పాటు అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం. ఇది ప్రత్యేకంగా ఎడగారు కాలానికి రూపొందించబడిన రకము. దీని తర్వాత కోవలోనే నెల్లూరు ధాన్య రాశి NLR 3354 అనే రకం కూడా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా 120 నుంచి 25 రోజుల్లోకే పంటకాలం పూర్తయి మనకి కోతకొస్తుంది. మధ్యస్థ సన్నగింజ రకము. ఇది కూడా రబీలో వేసినప్పుడు అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే ఎండాకాలంలో వేసినప్పుడు ఈ వేడి గాలిని కానివ్వండి, ఈ భూమి లోపల ఉన్నటువంటి ఈ లవణాలు ఏదైతే ఉన్నాయో చౌడుని కానీ తట్టుకొని మనకి అధిక దిగుబడిని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత శ్వేత NLR 40024. ఇది సన్నగింజ రకం కాదు కానీ మధ్యస్థ లావుగా ఉన్న బుడ్డలలాగా ఉంటుందన్నమాట మనకి. ఇది కూడా ఏంటంటే తక్కువ నత్రజని ఎరువుల దగ్గర అధిక దిగుబడినిచ్చే రకము. అధిక ఎండ తీవ్రతను తట్టుకుంటుంది ఎండాకాలంలో వేసినప్పుడు. అదే రబీలో వేసినప్పుడు మనకి అధికంగా ఉన్న అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. చాలా తక్కువ ఫర్టిలైజర్స్ దగ్గర ఎక్కువ దిగుబడినిచ్చే రకం అని శ్వేతని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సోమశిల, ఇది పాత రకమే. ఇదేమంటే NLR 33358 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. చూడ్డానికి ఇది 1010 MTU 1010 కాటన్ దొన సన్నాల్లాగా ఆ గింజ పోలి ఉంటుంది. చౌడను బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. రబీలో వేసినప్పుడు అగ్గి తెగులు కూడా అసలు రాదు. ఇంకా ఇదేమంటే గింజ పొడవుగా ఉంది కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాటి కింద కూడా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా దీనికి ఉన్న లక్షణం ఏంటంటే 110 రోజుల్లోనే కోతకొస్తుంది. అన్ని రకాలలాగా 120 కూడా తీసుకోదు, 110 రోజుల్లోనే కోతకొస్తుంది. కాకపోతే దీనికి ఎక్కువగా నత్రజని ఎరువుల వాడకం వినియోగం అసలు ఉండకూడదు. సిఫార్సు మేరకు మాత్రమే వాడాలి. ఒకవేళ ఎక్కువైనప్పుడు మాత్రం ఇది పడిపోవడం జరుగుతుంది. కాబట్టి సిఫార్సు మేరకు వాడుకున్నప్పుడు అధిక చౌడును తట్టుకుంటుంది, ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకుంటుంది. అధిక దిగుబడినిచ్చే రకాల్లో సోమశిలని మనం చెప్పుకోవచ్చు. తర్వాత NLR 3238. ఇది కూడా 120 రోజుల్లోనే కోతకొస్తుంది. గింజ మధ్యస్థంగా ఉంటుంది, అన్నం కూడా బాగుంటుంది. కాకపోతే దీనిలో ఇంకో ముఖ్య లక్షణం ఏమంటే మనం పాలిష్ చేసిన తర్వాత అన్ని రకాల్లో కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా ఈ తౌడు రూపంలో బయటకు వచ్చేస్తాయి. మనం తినే దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ శాతం మాత్రమే ఉంటుంది. కానీ ఈ రకం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమంటే పాలిష్ చేసిన తర్వాత కూడా బియ్యంలో 24.7 ppm వరకు కూడా జింకు మూలకం ఉంటుంది. పైపెచ్చు అధిక దిగుబడినిస్తుంది. 2 కాలాలకు కూడా అనుకూలమైంది. ఎండాకాలం ఎడగారులో వేసుకోవచ్చు, ఇంకా రబీలో కూడా వేసుకోవచ్చు. దాదాపు 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. పోషక విలువలున్న వెరైటీ, పైగా అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్నగింజ రకము. పైరుపై పడిపోకుండా కూడా ఉంటుంది. తర్వాత భరణి, ఇది కూడా పాత రకము. NLR 30491 భరణి. ఇది 91 సన్నాలనే పేరుతో రైతుల్లో ప్రాచుర్యం పొందింది. ఇది కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అత్యధిక దిగుబడిని ఇస్తుంది. దాదాపు మామూలుగా వ్యవసాయం చేసినా కూడా 2 టన్నులు సుమారుగా మనకి ఎకరాకి దిగుబడినిచ్చే మధ్యస్థ సన్నగింజ రకము. చౌడు నేలకు బాగా తట్టుకుంటుంది. ఒకవేళ రబీ కాలంలో వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే దీనికి అగ్గి తెగులుకి సంబంధించిన సస్యరక్షణ చేపట్టాలి. లేకపోతే ఆ తక్కువ నత్రజని వినియోగం దగ్గర ఎక్కువగా దిగుబడినిచ్చే రకాల్లో ఇదొకటి. తర్వాత నెల్లూరు సుగంధ అని NLR 40054. ఇది 130 నుంచి 135 రోజులు కోతకొస్తుంది. దీన్ని సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీనికి కూడా అన్నం నాణ్యత బాగుంటుంది. అగ్గి తెగుల్ని ఇంకా ఉల్లికోడని కూడా బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. పైరు కూడా నత్రజని తక్కువ వినియోగం దగ్గర అధిక దిగుబడినిచ్చే రకము. అన్నం నాణ్యత కానివ్వండి, పురుగు తెగుళ్ళని తట్టుకునే సామర్థ్యం వల్ల దీన్ని ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో, అంటే ఏప్రిల్ 1వ వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు కానీ నారు పోసుకోగలిగితే ఇది మంచి దిగుబడినిచ్చే ఇంకో రకం. తర్వాత NLR 3648. ఇది 2వ దశ మినీ కిట్, అంటే చిరు సంచల ప్రదర్శన క్షేత్రాల్లో రైతు పొలాల్లో
ప్రస్తుతం పరీక్షల్లో ఉంది. ఇది కూడా 130 రోజుల్లో కోతకు వచ్చే రకము. గింజ సన్నగా ఉంటుంది. బీపీటీతో పోల్చినప్పుడు 1 గ్రాము 1000 గింజల బరువు తక్కువగానే ఉంది. తర్వాత పైరు పొట్టిగా ఉంది, పడిపోవటం లేదు. సన్నగింజ రకము. తర్వాత ఇది కూడా తక్కువ ఎరువుల దగ్గర పండించుకోవచ్చు. ఇది కూడా హెక్టార్కు 7 నుంచి 7.5 టన్నుల వరకు కూడా దిగుబడినిచ్చే ఒక మంచి రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత NLR 3684. ఇది సన్నగింజ రకం కాదు, మధ్యస్థ లావుగా ఉంటుంది. 125 రోజులకే కోతకొస్తుంది. ఇది CVRC ద్వారా విడుదలైన రకము. 2024లో విడుదలైంది. ఇది కూడా అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. తక్కువ నత్రజని దగ్గరే మంచి దిగుబడినిచ్చే రకము. అందరికీ సుపరిచితమైన రకము కాటన్ దొర సన్నాలు MTU 1010. ఇది ఎండాకాలంలో అత్యధిక విస్తీర్ణంలో కూడా ఉంది. ఈ రకం కూడా మనకి అధిక దిగుబడినిస్తుంది. 120 నుంచి 25 రోజుల వరకే కోతకు వచ్చే రకము. ఇది అగ్గి తెగులు తట్టుకోకపోయినా కూడా దోమపోటును బాగా తట్టుకుంటుంది. అధిక దిగుబడినిచ్చే రకము. తర్వాత ఇప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఉన్న రకము KNM 1638 కునారం సన్నాలు పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఎండాకాలంలో అంటే ఎడగారు కాలంలో వేసినప్పుడు 130 నుంచి 35 రోజుల వరకు కోతకు వస్తుంది. అదే రబీలో వేసినప్పుడు 120 రోజులకే కోతకు వస్తుంది. ఇది అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఇంకా ఈ ఉల్లికోడ ఏదైతే ఉందో ఇది కూడా కొంతవరకు తట్టుకుంటుంది. గింజ సన్నగా ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి ధర రావడం వల్ల రైతులు దీనివైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. తర్వాత ADT 37. ఇది కూడా పాత రకము. అడుతురై పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయింది. ఇది కూడా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము. ఎండాకాలంలో బుడ్డలు అంటారు, పొట్టిగా సావుగా ఉంటాయి. ఈ రకం కూడా ఎడగారికి ఇంకా రబీ కాలానికి కూడా అనుకూలమైన రకము. ఎండాకాలంలో వేసినప్పుడు 115 నుంచి 20 రోజులకే కోతకు వస్తుంది. రబీలో వేసినప్పుడు 120 నుంచి 20 రోజుల లోపల కోతకు వస్తుంది. ఇది కూడా అధిక వేడిని తట్టుకునే రకం కాబట్టి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా JGL 3844 జగిత్యాల సాంబా పేరుతో విడుదలైన రకము. ఇది 125 నుంచి 130 రోజుల కోతకు వస్తుంది. ఎడగారు కాలంలో వేసినప్పుడు 130 రోజులు, రబీలో వేసినప్పుడు 125 రోజులకే కోతకు వస్తుంది. గింజ సన్నగా ఉండి అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. అగ్గి తెగులు మాత్రం కొంతవరకు తట్టుకుంటుంది. ఇది కూడా పైరు పొట్టిగా ఉంటుంది. ఎక్కువ నత్రజని ఎరువులు వేసినప్పుడు పడిపోయేదానికి అవకాశం ఉంది, కానీ సన్నగింజ రకం కాబట్టి బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం. తర్వాత KNM 733. ఇది కూడా కునారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనప్పటికీ అధిక విస్తీర్ణంలో కూడా సాగవుతూ ఉన్న రకము. ఇది చూసినప్పుడు గింజ సన్నగా పొడవుగా ఉంటుంది. ఇది అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఎప్పుడు వేసినా అంటే ఎడగారులో వేసినా ఇంకా రబీ కాలంలో వేసినా కూడా 120 నుంచి 25 రోజుల కోతకు వస్తుంది. అధిక దిగుబడినిచ్చే రకము. ఇంకా పైరుపై కూడా పడిపోదు. తర్వాత రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2 ముఖ్యంగా ఏమంటే, ఎడగారులో మనము ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి. అన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ దీని గురించి పరిశోధనలు కానీ వాళ్ళ దగ్గర వీటి గురించి టెస్టింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఏముండవు. కాకపోతే రైతులందరూ కూడా 120 రోజుల కాల పరిమితి ఉండే రకాలు ఏవైతే ఉన్నాయో రబీ కాలంలో వేసుకునేటప్పుడు వాటిని తీసుకొని మనం ఎడగారులో కూడా వేసుకుంటే ఏమి అధిక దిగుబడి వస్తుంది కదా అనుకునే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఈ కాలంలో మనం వేసినప్పుడు కొంచెం సూర్యరశ్మి నీడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు రకాలు ఎక్కువ రోజులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అందుకని అన్ని రకాలు ఏవైతే మనం రబీలో 120 రోజులు అనుకున్నా కూడా ఆ రకాలన్నీ కూడా మనం ఎడగారులో వేసినప్పుడు 120 రోజులకే రావాలని ఏం లేదు. కాబట్టి కొత్త రకాలు ఎవరైనా ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు కొద్ది విస్తీర్ణంలో వేసుకుంటే మనకి నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి, వీక్షిస్తున్న రైతుల సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం.